హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ దురంధర్ 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ వీరభద్రుడు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ కరా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 hours లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 స్పైడర్ నోయర్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఈ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే May 27th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా స్పైడర్ నోయర్ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో May 27th నుంచి. ఇక నెంబర్ 2 మధువిధు. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే May 22nd నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సోనీ లివ్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని May 22nd నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 3 ద మమ్మీ. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే May 19th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ద మమ్మీ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో May 19th నుంచి. ఇక నెంబర్ 4 భీష్మర్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ కూడా మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే May 22nd నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సన్నెక్స్ట్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని May 22nd నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 5 మేము కాపులం. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ కూడా మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే May 22nd నుంచి ఈ మూవీ ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా G5లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని May 22nd నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 6 సత్య లీలావతి. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ సన్నెక్స్ట్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే May 20 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సన్నెక్స్ట్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని May 20 నుంచి. ఇక నెంబర్ 7 సిస్టమ్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి డైరెక్ట్గా ఓటీటీలో అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి May 22nd నుంచి సిస్టమ్ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ప్రైమ్ వీడియోలో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని May 22nd నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 8 కరా మూవీ. సో ఈ మూవీలో మనకి ధనుష్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగులో నైజాంలో 3.50 కోట్లు అయితే రాబట్టింది. అండ్ ఆంధ్రాలో 3.25 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగు స్టేట్స్లో 3.75 కోట్ల షేర్ని అండ్ 6.75 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక తమిళనాడు విషయానికి వస్తే
27 కోట్లు అండ్ కర్ణాటకలో 3.40 కోట్లు అండ్ కేరళలో 60 లక్షలు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 35 లక్షలు అండ్ ఓవర్సీస్లో 10 కోట్లు. అలా కరా మూవీ వరల్డ్ వైడ్గా 50 కోట్ల గ్రాస్ని అండ్ 23 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 40 కోట్లు. సో అలా చూసుకుంటే ఇంకా ఈ మూవీ చాలా అయితే రాబట్టాలి థియేటర్స్ నుంచి. సో చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో ఫ్యూచర్లో. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 వీక్స్ తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే May 28 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా కరా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో May 28 నుంచి. ఇక నెంబర్ 9 వీరభద్రుడు మూవీ. సో ఈ మూవీలో మనకి సూర్య గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి ఈ వీక్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ముందుగా నైజాంలో 3.35 కోట్లు అయితే రాబట్టింది. అండ్ ఆంధ్రాలో 4.32 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 3.90 కోట్ల షేర్ని అండ్ 7.63 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మన తెలుగులో 7.50 కోట్లు. ఇక తమిళనాడు విషయానికి వస్తే 28.35 కోట్లు అండ్ కర్ణాటకలో 5.65 కోట్లు అండ్ కేరళలో 3.80 కోట్లు అండ్ హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 80 లక్షలు అండ్ ఓవర్సీస్లో 26 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 36 కోట్ల షేర్ని అండ్ 72 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 71 కోట్లు. సో అలా ఈ మూవీ ఇంకా 35 కోట్లు అయితే రాబట్టాలి థియేటర్స్ నుంచి. అండ్ ఈ మూవీ డే 1 కన్నా డే 2 చాలా ఎక్కువ గ్రాస్ని అయితే సంపాదించింది. సో ఫ్యూచర్లో ఇంకా చాలా బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి 1 మంత్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి June 13 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా వీరభద్రుడు మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే ప్రైమ్ వీడియోలో June 13 నుంచి వాచ్ చేయండి. లేదా థియేటర్స్లో చూద్దాం అనుకోండి థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రజెంట్ ఈ మూవీ థియేటర్స్లో చాలా మంచిగా రన్ అవుతుంది. ఇక నెంబర్ 10 ధురంధర్ 2 మూవీ. సో ఈ మూవీలో మనకి రణ్వీర్ సింగ్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి మార్చ్ మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ దాదాపు వరల్డ్ వైడ్గా గ్రాస్ 1800 CR గ్రాస్ని అయితే రాబట్టింది. అండ్ నెట్ వచ్చేసి 1135 కోట్ల నెట్ని అయితే రాబట్టింది ఈ మూవీ వరల్డ్ వైడ్గా. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో సూపర్గా అయితే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి 3 మంత్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి May 15న ఓటీటీకి అయితే రావాలి. బట్ ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రిలీజ్ చేయలేదు, ఎందుకంటే ఇది IPL సీజన్. సో IPL వల్ల ఈ మూవీని మనకి పోస్ట్ పోన్ అయితే చేశారు. సో ఈ మూవీ ప్రజెంట్ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందంటే June 4th నుంచి ఈ మూవీ మనకి జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంటుంది. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తారు మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. సో ఈ వీడియోకి ఇంతే గైస్, అండ్ దిస్ పీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.